వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా, గవర్నమెంట్ పాలసీస్ ద్వారా మనకు సెర్ప్ అనేది న్యూస్లో ఉంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. దీనికంటే బాగా అర్థం అవ్వాలంటే మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ పొదుపు సంఘాలు అనేవి చాలా కామన్ మనకు. సో జనరల్గా ఏంటి అని అంటే, కొంతమంది ఉమెన్ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు లోన్ రైజ్ చేసుకొని వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి, లేదంటే వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకొని చాలా తక్కువ వడ్డీకే వీటిని తీసుకోవడం, తర్వాత ఈఎంఐ లాగా లేదంటే వాయిదాల పద్ధతిలో బ్యాంకుకి చెల్లించడం, ఇవన్నీ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం. అసలు వీటన్నిటినీ ఒక ఆర్గనైజ్డ్గా మేనేజ్ చేసే ఆర్గనైజేషనే సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. అఫ్కోర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి ఇండియాలో. కాకపోతే మనకు ఈ సెర్ప్కి మూలం మాత్రం 1995లో పడింది, 95-96లో. బట్ అఫీషియల్గా 2000లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇన్ ఎస్ట్వెల్ ఆంధ్రప్రదేశ్. మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014లో సెర్ప్ తెలంగాణ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేయడం. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనకు తెలుసు, చాలా వరకు ఉమెనే మెంబర్గా ఉంటారు. ఇందులో దాదాపు మనకు 45 lakhs ఉమెన్ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. దాదాపు 4.35 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విలేజెస్లోనే ఉన్నాయి, కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో కూడా కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని బెప్మాప్ కింద, అంటే అనదర్ ప్రోగ్రామ్ ఇది, సో దీని కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ బై ప్రొవైడింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే, జనరల్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఫామ్ చేయడము, వాటికి లోన్స్ని ప్రొవైడ్ చేయడము, వాళ్ళు ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ చేసేలాగా ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ కూడా ఈ సెర్ప్ యొక్క ఆబ్జెక్టివ్స్. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని ఒకసారి చూడాలి. దాంతోపాటు ఇది ఏ విధంగా ఇవాల్వ్ అయింది కూడా చూడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏమైంది అంటే, ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సెర్ప్ కింద ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అదే ఇందిరా మహిళా శక్తి. ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేశారంటే, కొన్ని కొత్త ఎకనామిక్ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవేంటి అంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ ఏవైతే ఉన్నాయో మనకు పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పెట్రోల్ బంక్లని ఎస్టాబ్లిష్ చేయడం, అంటే వాళ్ళకు పెట్రోల్ బంక్స్ని శాంక్షన్ చేయడం. దాంతోపాటు ఇక్కడ అమ్మ ఆదర్శ కమిటీస్ అని చెప్పేసి మనకు ఎస్టాబ్లిష్ చేసి, ఏదైతే మనకు స్కూల్స్లో కుకింగ్ చేస్తున్నారో మిడ్ డే మీల్ స్కీమ్ కింద వాటికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం. దాంతోపాటు మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. దాంతోపాటు రీసెంట్గా మనకు చూస్తే ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్ బస్సెస్ ఏవైతే తీసుకుంటారో వాటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని తీసుకోవడం, దానికి సంబంధించిన గ్యారంటీస్ అవన్నీ కూడా ఈ సెర్ప్ కింద గవర్నమెంటే వాళ్ళకు ప్రొవైడ్ చేయడం, సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఇందిరా మహిళా శక్తి కింద వచ్చిన ప్రోగ్రామ్స్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెర్ప్ గురించి మేబీ డైరెక్ట్ అడిగినా అడగకపోయినా ఈ సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇందిరా మహిళా శక్తి కావచ్చు, దీని కింద తీసుకొస్తున్నవి ఇవన్నీ కూడా మనకు ఏవైతే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ కావచ్చు, లేదంటే పెట్రోల్ బంక్స్ స్కీమ్ కావచ్చు, ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా యూజ్ అవుతాయి. ముఖ్యంగా మనకు ఉమెన్కి సంబంధించి క్వశ్చన్ లేకుండా అయితే ఏ ఎగ్జాము ఉండదు. ముఖ్యంగా చూస్తే మనకు గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ కావచ్చు, లేదంటే గ్రూప్ 2 సంబంధించి ఆబ్జెక్టివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇటు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇటు డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ఇష్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండ్ దీనికి సంబంధించిన సబ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్.